హార్టికల్చర్ ఇవాళ రాయలసీమ అంటే ఇప్పుడు సీమకి కరువు తీరిపోవటం కాదు, ఇవాళ అసలు నిజంగానే అదేంటి రత్నాల సీమగా మారుతోందా? పుస్తకాల్లో చదువుకున్న రత్నసీమ వాళ్ళు నిజంగా కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఇప్పుడు మీరే చెప్పారు బుల్లెట్ బండి అని, ఏది రాయల్ ఎన్ఫీల్డ్. ఇవాళ బుల్లెట్ బండి రాయల్ ఎన్ఫీల్డ్ అక్కడ ప్లాంట్ పెట్టడం కాదు, అసలు అది రాయల్ సీమ అంటున్నారు. రాయలసీమ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ రావటం ఏమో కానీ అసలు రాయల్ సీమ అయిపోతుందంటూ ఒకటి. ఇక్కడ మనం ఏది ఎందుకు ఇంతగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్నాయి, గతంలో ఎందుకు రాలేదు, అప్పుడు ఎందుకు అంత భయపడ్డారు, ఇప్పుడు ఎందుకు ఇంత భరోసా వచ్చింది, అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి? 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ఒక భయానక వాతావరణం, ఒక విధ్వంసక పాలన, ఎవరికి వాళ్ళు పరారైపోయారు. బతికుంటే బలుసాగు తినొచ్చు అన్నట్టుగా పారిశ్రామికవేత్తలు మనం చూసాం. అరే ఇక్కడ పుట్టి ఇక్కడ పరిశ్రమలు స్థాపించి జన్మభూమి రుణం తీర్చుకుందామని అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి పెట్టిన అమర్ రాజా బ్యాటరీ, రామచంద్ర నాయుడు ఆయనే ఇబ్బంది పెట్టారంటే, జయదేవ్ వాళ్ళే ఇక్కడి నుంచి ప్లాంట్లు ఎక్స్టెన్షన్ తెలంగాణకు మార్చుకున్నారంటే, అప్పటి జగన్మోహన్ రెడ్డి పాలన చేసిన నష్టం రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళటం కాదు, 3 తరాల భవిష్యత్తుని నాశనం చేశారు.